హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజీఎస్ అకాడమీ. సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి జూలై వరకు డిస్కస్ చేస్తున్నాం. జూలై వరకు అంటే ఎంత 7 months. సో ఒక రిమైండర్ అండి, మన ఎగ్జాము మేబీ డిసెంబర్ 15 తర్వాత ఉండొచ్చు. అంటే అక్టోబర్ 15 నోటిఫికేషన్ అనుకున్నప్పుడు ఒక 2 months టైం ఇస్తాడు కంపల్సరీ. 2 months టైం ఇస్తాడండి కంపల్సరీ. యూట్యూబర్స్కి ఇవ్వకపోవచ్చు కానీ ఆస్పిరెంట్స్కి అయితే 2 months టైం ఇస్తాడు. అంటే డిసెంబర్ 15 తర్వాతే ఉండొచ్చు ఎగ్జామ్. సో మీకు అపాయింట్మెంట్స్ అన్నప్పుడు మన ఎగ్జామ్కి ఒక 20 days వదిలిపెట్టి, నవంబర్ మాసం నుంచి 4 months ఇంపార్టెంట్ ఎక్కువగా. అంటే నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్టు ఆ 4 months కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ కండి. ఈ అపాయింట్మెంట్స్ విషయంలో నేను చెప్తున్నాను. ఈ జనవరి నుంచి జూలై ఉంది కదా, సో మన మంత్లీ మ్యాగజైన్లో ఉన్న అంశాలు కాకుండా ఇవి చదవండి. ఎందుకంటే ఇవి సింప్లిఫై చేయబడ్డ కరెంట్ అఫైర్స్ అపాయింట్మెంట్స్ ఒక దగ్గర ఉంటాయి, ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా? మ్యాగజైన్లో ఉన్న అన్ని అపాయింట్మెంట్స్ నేను తీసుకోలేదు, ఎందుకంటే మనము ఈ జూలై మాసం వరకే డిస్కస్ చేస్తున్నాము. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2. మీ ఎగ్జామ్ డిసెంబర్ 15 తర్వాత ఉంటుంది కాబట్టి 15 రోజులు వదిలిపెడితే చివరి 4 months అపాయింట్మెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దీని అర్థం ఇవి స్కిప్ చేయమని చెప్పేసి కాదు, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి అంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇవి కూడా చదవాలి. అదే మీ ఎగ్జామ్ మీరు ఇతరత్ర పరీక్షలు రాస్తున్నట్లయితే డిప్యూటీఈఓ కావచ్చు, లేకుంటే ఏడబ్ల్యూ కావచ్చు, మీ ఎగ్జామ్ సెప్టెంబర్, అక్టోబర్లో ఉంటే మాత్రము ఈ వీడియో మీకు బాగా పనికొస్తుంది. ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ నీడ్స్ బట్టి ఉంటుంది. ఓకే, సో ఇది సింప్లిఫై కరెంట్ అఫైర్స్ అండి. అంటే మన రెగ్యులర్ ఫాలోవర్స్కి ఐడియా ఉంటుంది, కొత్త వాళ్ళకి చెప్తున్నాను. ఏంటి అంటే నా దగ్గర మన మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ జనవరి ఉంది, ఎస్. ఫిబ్రవరి కూడా ఉంది, ఎస్. మార్చ్ కూడా ఉంది, ఎస్. ఏప్రిల్ కూడా ఉంది, మే ఉంది, జూన్ ఉంది, అండ్ జూలై కూడా మనం మొన్ననే యాప్లో అప్లోడ్ చేసినాం. సో ఇప్పుడు అపాయింట్మెంట్స్ మన టాపిక్ కదా, ఏం చేయవచ్చు నేను కష్టం తప్పించుకోవాలి అంటే జనవరి మాసంలో ఉన్న ఒక పేజీని, ఈ మాసంలో ఉన్న ఒక పేజీ, మార్చి ఒక పేజీ, ఏప్రిల్ ఒక పేజీ, మే, జూన్, జూలైని క్లబ్ వేసి పెట్టవచ్చు. మీకు 7 months కరెంట్ అఫైర్స్ చదువుకోండి ఇంకా అని చెప్పేసి. ఈ వీడియో మిస్ అయితే మీరు 2 మార్కులు కోల్పోయినట్టు అని చెప్పేసి thumbnail పెట్టేసి వాటిని క్లబ్ వేసి క్లాస్ చెప్పేసి సుఖంగా పడుకోవచ్చు. బట్ మన ఇంటెన్షన్ అది కాదు. ఒక రోజు లేట్ అయినా మంచిదే, ఆస్పిరెంట్కి యూజ్ అయ్యే వీడియో చేయాలి, మనము యూజ్ అయ్యే కంటెంట్ ఇవ్వాలి, వాళ్ళ ప్రిపరేషన్ని ఈజీ చేయాలి అనే థాట్స్ మనకు ఉంటాయి. కాబట్టి ఈ 7 monthsలో ఉన్న మంత్లీ మ్యాగజైన్లో ఉన్న కరెంట్ అఫైర్స్లో ఉన్న అపాయింట్మెంట్స్ అన్నీ కూడా మళ్ళీ వివరంగా రాయడం జరిగింది. సబ్జెక్ట్ వైజు అంటే పాలిటీ లోపల లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి, ఎకనామీ లోపల కొన్ని, సైన్స్ అండ్ టెక్నాలజీ కొన్ని, దేశ ప్రధానులు, అధ్యక్షులు కొంత, వార్తల్లో ఉన్న మహిళలు కొంతమంది, డిఫెన్స్ సెక్టార్లో గాజు గోడలు బద్దలు కొట్టి దూసుకెళ్ళిన మహిళలు కొంతమంది, అట్లా మనం విభజన చేసి రాయడం జరిగింది. అదేవిధంగా మిగతాది కూడా మనం డిస్కస్ చేస్తాము. సో మీకు ఐడియా ఉంటుంది రెగ్యులర్ ఫాలోవర్స్కి. ఓకేనా? 7 months క్లబ్స్ అంటే మంత్లీ వైజ్ కాదు, సబ్జెక్ట్ వైజ్. అంటే ఆ మంత్లో ఉన్న పేజీలు అన్నీ క్లబ్ చేసి చేయడం కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి చాప్టర్ వైజ్ రాసి ఫ్రెష్గా చేసే వీడియోస్ ఇవి. మీ యొక్క ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఈరోజు నియామకాలు డిస్కస్ చేద్దాం. రోజు ఒక టాపిక్ తీసుకుందాం, ఓకేనా? సో పాలిటీ మళ్ళీ జ్యుడిషియరీ చూస్తే బివి నాగరత్న అని చెప్పేసి వెరీ ఫేమస్ పర్సనాలిటీ. ఈమె 2027 సెప్టెంబర్లో అన్నీ అనుకున్నట్టు జరిగితే సీనియారిటీ బేస్లో భారతదేశం యొక్క ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబోతుంది. ఇప్పుడెందుకు వార్తల్లో వచ్చింది అంటే సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ యొక్క చైర్పర్సన్ నియామకం పొందింది. సో మహిళా నియామకం కాబట్టి ఎక్కువ గుర్తుపెట్టుకోండి. సెకండు మీనాక్షి మదన్ రాయ్, ఈమె సిక్కిం అండి. సో పాట్నా హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా మహిళ. జనరల్గా ఈ కొలీజియం ఎక్కువ పురుషుల్ని సిఫారు చేస్తుంది, మహిళల్ని చాలా తక్కువ సార్లు సిఫారు చేస్తుంది. సో కాబట్టి మహిళా న్యాయమూర్తులు ఎగ్జామ్లో ఎప్పటికైనా వెరీ ఫేమస్ టాపిక్. ఓకేనా? సో ఫాతిమా బీబీ సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి, ఫస్ట్ ఆమె ఏమంటుంది తమ యొక్క ప్రమాణ స్వీకారం సమయంలో,
ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇస్తుంది. కొలీజియంని ఓల్డ్ బాయ్స్ స్కూల్గా వర్ణిస్తుంది, అంటే కేవలం బాయ్స్నే సిఫార్ చేస్తారని చెప్పేసి. అటువంటి వాళ్ళని బద్దలు కొట్టి ఉమెన్స్ రావడం అనేది గర్వకారణము అండ్ ఎగ్జామ్లో కూడా ఇంపార్టెంట్. మీనాక్షి మదన్ రాయ్ అని చెప్పేసి పాట్నా హైకోర్టు. ఎలా గుర్తుపెట్టుకోవాలి, చిన్న కోర్స్ ఉపయోగిద్దాం. ఎన్ని పాటలు పడ్డా, ఎంత మదన పడ్డా, సో అట్లా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లీసా గిల్ ఏపీ హైకోర్టు యొక్క సీజేగా వచ్చింది. సో ఏపీ కాబట్టి మన స్టేట్ కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. సునీత అగర్వాల్ గుజరాత్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్. రేవతి ప్రశాంత్ మేఘాలయ హైకోర్టు. మేఘాలలో తేలిపోతే ప్రశాంతంగా ఉంటుంది, ఎవరికి అంటే చెప్పలేం. వి మోహన ఫేమస్ పర్సనాలిటీ సుప్రీంకోర్టు యొక్క జడ్జిగా నియామకం పొందింది. ఎందుకు ఫేమస్ పర్సనాలిటీ అంటే ఈమె జనరల్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావాలంటే హైకోర్టు జడ్జిగా పనిచేసి ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ హైకోర్టు యొక్క సీజలను తీసుకుంటారు. ఈమె ఏంటి అంటే ఒక అడ్వకేట్గా ఉండి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వచ్చింది. సో బార్ మీన్స్ మనకి అడ్వకేట్స్ యొక్క సంఘం అని చెప్పేసి పిలుస్తాం. సో కాబట్టి ఒక రికార్డ్ ఈమె రెండవ మహిళ అండి. ఇంతకుముందు ఇందు మల్హోత్రా ఫస్ట్ బార్ నుంచి వచ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వచ్చింది, ఇందు మల్హోత్రా అని చెప్పేసి. సో మోహన అంటే బార్ మీద చాలామందికి మోహం ఉంటుంది. సో అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఒక నలుగురిని, మొత్తం 5గురిని వి మోహన కలుపుకుంటే, సో ఆ మహిళ కాబట్టి మనం డివైడ్ చేసినాం. సో వీళ్ళంతా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వచ్చిందండి. ఒకసారి మ్యాచింగ్ పర్పస్లో టీజీపీఎస్సీ అడిగింది, ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం పొందిన వారి విషయంలో అంతకుముందు వాళ్ళు నిర్వహించిన పదవులతో సరిగ్గా జతపరచండి అని చెప్పేసి వచ్చింది. కథం హోగయా తుమ్కో, కథం. జస్ట్ 1 month బ్యాక్ కరెంట్ అఫైర్స్ ఆ ఎగ్జామ్కి. సో కాబట్టి హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్లు వచ్చినప్పుడు కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. షీల్ నాగ్ పంజాబ్ హర్యానా హైకోర్టు. చంద్రశేఖర్ బాంబే హైకోర్టు, గుర్తుంటుంది ఈజీగానే. సంజీవ్ మధ్యప్రదేశ్ హైకోర్టు. అరుణ్ పల్లి జమ్మూ కాశ్మీర్ లడఖ్ హైకోర్టు. వీళ్ళు హైకోర్టును సుప్రీంకోర్టుగా వెళ్ళిండ్రు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వచ్చిండ్రు. సో కాబట్టి ఈ నలుగురిని గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ మీ సెప్టెంబర్ అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటే. నెక్స్ట్ పాలిటీ అండి. సో స్టాచ్యుటరీ బాడీస్ అని చెప్పేసి ఉంది. ఏంటి, హర్జీత్ సింగ్ అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ చైర్పర్సన్. నెక్స్ట్ సొలిసిటర్ జనరల్ అని చెప్పేసి తుషార్ మెహతా వచ్చిండు. ప్రవీణ్ వశిష్ఠ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా వచ్చిండు సివిసి. 1+2లో ఈ 2లో ఒకరు ఇతను. ఇవి కంపల్సరీ బై హార్ట్ చేయండి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండి, అంటే నిరంజన్ జ్యోతి అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. సో బీసీల పట్ల ఆశా జ్యోతి, వెలుగు అని చెప్పేసి మనం పిలుస్తాం నిరంతరం అని చెప్పేసి, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లెజిస్లేచర్ అండి, అంటే శాసనసభ విషయంలో నియామకాలు. పార్లమెంటరీ కమిటీలు మినీ శాసన వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం మనం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వేణుగోపాల్. ఎస్సీ ఎస్టీ కమిటీ ఫగ్గాన్ సింగ్ అని చెప్పేసి. ఎస్టిమేట్స్ అంచనాల సంఘం అని చెప్పేసి సంజయ్ జైస్వాల్. సో ఇవి 3 కూడా వెరీ ఫేమస్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీ అయితే ఇవి 2 ఆర్థిక కమిటీలు, వెరీ ఫేమస్ ఫైనాన్షియల్ కమిటీలు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి చదవండి ఈజీగానే గుర్తుంటుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అండి, అంటే ఈ గవర్నర్స్, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, మంత్రుల గురించి వస్తుంది ఇక్కడ. మనం మే మాసం లోపల ఒకేసారి 9 మంది గవర్నర్ యొక్క నియామకం కావచ్చు లేదా ట్రాన్స్ఫర్స్ కావచ్చు రాష్ట్రపతి చేయడం జరిగింది. సో ఈ ప్రశ్న వస్తే యాదు రకో, గుర్తుపెట్టుకో కంపల్సరీ. 100% మ్యాచింగ్ పర్పసే వస్తుంది. ఇటువైపు రాష్ట్రాలు, అటువైపు గవర్నర్స్ పేరు ఇస్తాడు, మ్యాచింగ్ చేయమంటాడు. లేకుంటే తప్పుగా మ్యాచింగ్ చేయబడింది ఏంటి అని చెప్పేసి 4 ABCD ఆప్షన్స్ ఉంటాయి అట్లా. అంతే, సింగిల్గా అయితే రాష్ట్రం పేరు ఇచ్చి గవర్నర్ పేరు అసలే ఇవ్వరు. వై? బికాస్ మే మాసంలో ఒకే రోజు వచ్చిన న్యూస్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం మ్యాచింగ్ పర్పస్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శివ ప్రతాప్ శుక్ల తెలంగాణలో ప్రతాపం ఎక్కువ, గడ్డ మిన్నే పౌరుషం ఉంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మహారాష్ట్ర జిష్ణుదేవ్ వర్మ అని చెప్పేసి, మన దగ్గర ఉన్న వాళ్ళకి వర్మ అంటే కొంచెం ఎక్కువ అని చెప్పేసి ఫీలింగ్ ఉంటుంది, మహా అని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సరే, నేను ఇట్లా గుర్తుపెట్టుకుంటాను, మీరు మీ ఇష్టం.
ఆర్ఎన్ రవి వెస్ట్ బెంగాల్ గవర్నర్ అండి, వెరీ ఫేమస్. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పేసి. సో తొలిసారిగా వెస్ట్ బెంగాల్ని, ఇన్ఫ్యాక్ట్ బెంగాల్ని ఆక్రమణ చేస్తుంది మనకి, కాబట్టి ఈజీగా రవి వెస్ట్ బెంగాల్ గుర్తుంటుంది. కవీందర్ గుప్తా హిమాచల్ ప్రదేశ్. సో హిమం అంటే మంచు, మంచు కురిసే వెన్నెల్లో కవికి పాట గుర్తుకొస్తుంది, మనకు పాయింట్స్ గుర్తుకొస్తాయి. సో కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లడక్ వినయ్ కుమార్ సక్సేనా అని చెప్పేసి. సో లడక్కి వినయంగా ఉంటే సక్సెస్ వస్తుంది, గర్వంగా ఉంటే కంపల్సరీ, అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి బట్ అతి విశ్వాసం ఉండొద్దు అని చెప్పేసి. తమిళనాడు రాజేంద్ర విశ్వనాథ్ గుర్తుంటుంది. సో తమిళనాడులో చోళుల వంశం వెరీ ఫేమస్, అందులో రాజేంద్ర వాణి వచ్చేసి ఇంకా వెరీ ఫేమస్, ఇంకా మనకైతే గుర్తుంటుంది. హిస్టరీ మీకు ఐడియా ఉంటుంది, జిఎస్లో ఇబ్బంది లేదు. సో నాగాలాండ్ నందకిషోర్ యాదవ్ అని చెప్పేసి. హిస్టరీ లోపల మీకు నాగానంద ఇది గుర్తుకొస్తుందా అండి? సో రత్నావల్ అని చెప్పేసి, ప్రియదర్శన్ అని చెప్పేసి, నాగానంద అని చెప్పేసి మీకు హర్షుడి యొక్క రచనలు. పుష్యభూతి వంశం మీకు ఉత్తర భారతదేశం లోపల చివరి గొప్ప హిందూ వంశం అది. సో నాగానందం మీకు నందకిషోర్ నాగాలాండ్ గుర్తుంటుంది. సయ్యద్ అటా బీహార్. సో బీహార్ రౌడులు దేనికైనా సై అంటారు, ఏ ఆటకైనా గుర్తుంటుంది. లేకుంటే బరిలో సయ్యద్, ఇన్ఫ్యాక్ట్ సై అంటామని చెప్పేసి. తరంజీత్ సింగ్ సంధు ఢిల్లీలో కాదురా గల్లీలో చంపేస్తా అంటాం. సో ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ గల్లీ సంధి అంటే తెలుసు మీకు, గల్లీ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో అట్లా ఒకసారి చదువుకోండి, మీకు ఎగ్జామ్లో 4 క్వశ్చన్స్ ఎంసీక్యూ కాబట్టి, మీరు రాసేది మెయిన్స్ కాదు కాబట్టి ఈజీగానే గుర్తుంటుంది అని చెప్పాలి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ లోపల పిఎం మోడీ 2 రికార్డ్స్ బదులు కొట్టిండండి. ఒకటేమో భారతదేశంలో అత్యధిక కాలము పిఎంగా, నెహ్రూ రికార్డు బదులైపోయింది 4399 days. అచ్చా, ఇంకోటి ఈ ప్రశ్న వస్తే కొంచెం ఈ ఫస్ట్ నియామకం తేదీ గుర్తుపెట్టుకోండి, 23rd May 2024 అని చెప్పేసి. 2014 సారీ, ఇది 2014 అండి, వెరీ సారీ, 2014 అది. సో 14 నుంచి 26 వరకు అని చెప్పేసి మొత్తం మీద చాలా రోజులు, 24 అయితే కాదు మనకి తెలుసు ఆల్రెడీ. ఇంకో రికార్డు ఏంటి అంటే ఎన్నికైన నేత, అంటే ఈ సీఎం పిఎం కలుపుకుంటే 8931 days. మనకి సిక్కిం పవన్ కుమార్ చామ్లింగ్ యొక్క రికార్డ్ బదులు కొట్టిండు. మేనకా గురుస్వామి అని చెప్పి చూస్తే ఇండియాలో ఫస్ట్ ఎలిజిబిలిటీ ఎంపీ, నాట్ ఎమ్మెల్యే మీకు ఇంకో వేరే ఉంటారు. ఎంపీ చూస్తే మీకు గురుస్వామి అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకి ఎన్నికైన ఎంపీ, లోక్సభకి కాదు. మళ్ళీ ప్రశ్న అట్లా వచ్చిన దిక్కులేదు. సీఎంలు అండి, ఇక మనకి మొన్న ఎలక్షన్ జరిగినాయి కాబట్టి సీఎంలు గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి ఐడియా ఉంటుంది, రోజు పేపర్లో చూస్తాం కాబట్టి. ఎప్పుడైనా సరే నువ్వు ఏ కరెంట్ అఫైర్స్ ఫాలో అయినప్పటికీ, హనీ జిఎస్ అకాడమీ కావచ్చు, ఇంకేదైనా జిఎస్ అకాడమీ కావచ్చు, పేపర్ మీరు స్వయంగా ఒక ½ అవర్ టైం కేటాయించాలి కంపల్సరీ. ఒక పేపర్ చదవాలి, అది ఏ పేపరో మీ ఇష్టం. ఈనాడు అండ్ హిందూ ప్రిఫర్ చేస్తాం మనమైతే. సునీత్రా పవార్ మహారాష్ట్ర ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ సీఎం. ఇటువంటి ఉమెన్ న్యూస్ బాగా ఫోకస్ చేయండి. నేను ఈ నవంబర్ మాసం అయిపోయిన తర్వాత మీ ఎగ్జామ్ కంటే ఒక 15 రోజుల ముందు మళ్ళీ ఇదే నోట్స్ని నేను కాపీ కొడతా. సో అన్ని ఉమెన్స్ని ఒక క్లాస్ చేద్దాం ఒకసారి మనం యాప్ లోపల, అన్ని ఉమెన్స్. దీంట్లో కొన్ని పాలిటీ, ఎకనామీ, కొన్ని డిఫెన్స్, కొన్ని స్పేస్, కొన్ని సో అవార్డ్స్, కొన్ని అన్నీ ఓన్లీ ఉమెన్స్ మీద మనం ఫోకస్ చేద్దాం, బయట కాదు, కరెంట్ అఫైర్స్లో. ఖేమ్ చంద్ సింగ్ అని చెప్పేసి, సో మణిపూర్ సీఎం పేరు మనకిది. సో సీఎం పేరు ఇది, హెడ్డింగ్ సీఎం ఉంది కదా కాబట్టి సీఎం వస్తారు మనకి, గుర్తుంటుంది. అయితే ఈ నెమ్చా కిప్గేన్ అని చెప్పేసి మణిపూర్లో ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ సీఎం. సో నెమ్చా కిప్గేన్. ఓకే. సామ్రాట్ చౌదరి బీహార్ సమరము అంటాం, సమరము. సయ్యద్ ఆటా అని చెప్పేసి ఇంతకుముందు డిస్కస్ చేసిన గవర్నర్ పేరు, ఇక్కడేమో సామ్రాట్ చౌదరి. సువేంద్ర అధికారి వెస్ట్ బెంగాల్. దామోదర్ మీనన్ కేరళ. అచ్చా, ఇంకోటి కేరళ లోపల ఫస్ట్ ఏ మినిస్టరు, ఇండియాలోనే ఫస్ట్ ఏ మినిస్టర్, మీకు ఏ శాఖకి మినిస్టర్ ఏర్పాటు చేసిన రాష్ట్రం పేరు కేరళ అండి. సెకండ్ వచ్చేసి తమిళనాడు, మన విజయ్. సో ఏ మంత్రి పేరు అవసరం ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి కునుహాలి కుట్టి అని చెప్పేసి పిలుస్తాం, కునుహాలి కుట్టి అని చెప్పేసి. హిమంత్ శర్మ అస్సాం 2 times వరుసగా. రంగస్వామి పుదుచ్చేరి, ఈయన 5వసారి సీఎం అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ కేంద్రపాలిత ప్రాంతం లోపల 5 సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి రంగస్వామి. విజయ్ తమిళనాడు అందరికీ గుర్తుంటుంది.
డికే శివకుమార్ కర్ణాటక అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళ పార్టీలు ఏంటి నేను ఇక్కడ ఏం రాయలేదు, మీరు రెగ్యులర్ నోట్స్ లోపల ఉంటుంది, కంపల్సరీ చూసుకోండి సరిపోతుంది. ఈ పాలిటీ అంతే అండి. దీనివల్ల మీకు ఏమైంది, కరెంట్ అఫైర్స్ ఈ సీఎంలు గవర్నర్స్ మ్యాచింగ్ పర్పస్ ఇవ్వచ్చు. మీరు ఒక దగ్గర చదివినప్పుడు గుర్తుంటుంది బాగా. మీ మంత్లీ మ్యాగజైన్లో ఏప్రిల్ మాసంలో ఒక సీఎం వస్తాడు, మార్చిలో ఇంకో సీఎం వస్తాడు, అట్లా రావద్దండి, రావచ్చు, ఏం కాదు, రూల్స్ ఏం లేవు కదా వీళ్ళే రావాలని చెప్పేసి. ఒక దగ్గర ఉన్నప్పుడు మీకు మైండ్ ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. ఎకనామీ అండి. సో నీతి ఆయోగ్ వచ్చేసి వెరీ ఫేమస్. సిఇఓ అనురాగ్ జైన్ కొత్తగా వచ్చిండు, గుర్తుపెట్టుకోండి. వైస్ చైర్పర్సన్ అశోక్ కుమార్ లేదా ఏకే లాహిర్ అని చెప్పేసి పిలుస్తాం. ఫుల్ టైం మెంబర్స్ 5 కాదని చెప్పేసి నేను క్లాసులో చాలాసార్లు చెప్తే చాలామంది విభేదించిండ్రు. ఆ పుస్తకం పేజ్ పెట్టి ఇందులో ఇట్లా ఉంది, నువ్వు అట్లా అయిపోయినావు అని చెప్పేసి. అరే ఇప్పుడు ఏమైంది మరి, 5+2 మొత్తం 7 మెంబర్స్ వచ్చిండు కదా, ఓకేనా. సో రాజీవ్ గౌబా, కేవి రాజు, గోవర్ధన్ దాస్, ఈయన గోవర్ధన్ నాట్ గోవర్ధన్, వెస్ట్ బెంగాల్ కాబట్టి వాణి బాలిక రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్ర, ఎం శ్రీనివాస్, అభయ్ కరణ్ దిక్కర్ అని చెప్పేసి ఇంకొక 2 బాలసుబ్రహ్మణ్యం అండ్ జోరం అనియా. ఇది చదవాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే కంపల్సరీ. నాకు వెన్ను నొప్పి ఉందండి, నేను నిలబడలేకపోతున్నా, సో మంచంలో పడుకొని క్లాస్ చేస్తున్నా. సో మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా చూడకుండా మీకు క్లాస్లో దీన్ని నవంబర్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ మనము 11 months అని చెప్పేసి చేస్తాం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోసం, అప్పుడు నిలబడి చెప్పుదాం, చూడకుండా చెప్పుదాం. సో నేను గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి ఆశతోని అట్లా మనం కొన్ని చూడకుండా అయిపోయే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్. ఇదేం కాన్సెప్ట్ క్లాస్ కాదు, ఓన్లీ అపాయింట్మెంట్సే కదా. డోంట్ కన్ఫ్యూజ్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడ అవుతారంటే ఇదేముందండి, బాలసుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఉంది. ఈయనెవరు, నీతి ఆయోగ్ యొక్క ఫుల్ టైం మెంబర్. దేర్ ఈజ్ ఏ అనదర్ బాలసుబ్రహ్మణ్యన్, సుబ్రహ్మణ్యన్ 3 సార్లు చదవాలి కంపల్సరీ. ఈయనేమో అటామిక్ ఎనర్జీ రెగ్యులేషన్ బోర్డు యొక్క చైర్పర్సన్. ఇంకొకరు ఉన్నారు మీకు, రాజా సుబ్రమణి, సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ యొక్క చైర్పర్సన్. చూడండి, బాలసుబ్రహ్మణ్యన్, రాజసుబ్రమణి 3 సేమ్ ఉన్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ఇక్కడ పై చదివితే ఎగ్జామ్ హాల్లోకి పోయినా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ముందే హెచ్చరిస్తున్నా, జాగ్రత్తగా ఉండండి. సో నెక్స్ట్ రవి అగర్వాల్ అని చెప్పేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నుల బోర్డు యొక్క చైర్పర్సన్. రోహిత్ జైన్, స్వామినాథన్, జానకి రామన్ అని చెప్పేసి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ మొత్తం 4 ఉంటారు కదా, అందులో వీళ్ళిద్దరు నియామకం పొందిండ్రు. సైబల్ చటోపాధ్యాయ, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ యొక్క చైర్పర్సన్. సో స్టాటిస్టికల్ ఉపాధ్యాయులు మీకు గణాంకాల గురించి చెప్తారు, లెక్క పెడతారు లేకుంటే. అనుపిందర్ సింగ్ గ్రేవాల్ అని చెప్పేసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ యొక్క అధ్యక్షుడు. సో మీకు హర్జిత్ సింగ్ గ్రేవాల్ వేరు, ఆయన నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ చైర్పర్సన్. చూసినా నేను గుర్తుపడుతున్నా. సో అది ఎక్కడ ఉందండి మీకు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా, స్టాట్యూటరీ బాడీస్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. సో ఈయన హర్జిత్ సింగ్ గ్రేవాల్, గుర్తుపట్టిన కదా. సో అట్లా ఒక్కసారి చదివితే ఆల్మోస్ట్ గుర్తుంటుందండి. సో అపాయింట్మెంట్స్ ప్రతి పరీక్షలో ఒక ప్రశ్న వస్తుంది, కంపల్సరీ ఫోకస్ చేయండి. డిఫెన్స్ అండ్ తర్వాత డిఫెన్స్. సో డిఫెన్స్ అంటే మీకు ఎక్కువ సార్లు ఈ డిఫెన్స్ సెక్టార్లో ఉమెన్స్ కొంత నియామకాలు వస్తాయి మీకు ఎగ్జామ్ లోపల, రికార్డ్స్ అన్నట్టు అవి. అంటే డిఫెన్స్ సెక్టార్లో ఎక్కువ పురుషులే డామినేట్ చేస్తారు. ఆ ఆధిపత్యాన్ని, ఆ గాజు గోడల్ని బద్దలు కొట్టి కొంతమంది మహిళలు విజృంభణ చేస్తారు, వాళ్ళు ఎగ్జామ్లో కూడా వస్తారు కంపల్సరీ. సో డిఫెన్స్ నవ్య షెకావత్ అండి, భారత రాష్ట్రపతి యొక్క 8D క్యాంపుగా నియామకం పొందిన ఇండియన్ ఆర్మీ నుంచి ఫస్ట్ మహిళ. 8D క్యాంపుగా ఫస్ట్ మహిళ కాదు, మీకు ఇంతకుముందు సోలంకి అని చెప్పేసి నేవీ నుంచి వచ్చింది. 8D క్యాంప్ అంటే రాష్ట్రపతి యొక్క రోజువారీ కార్యకలాపాలు చూసుకునే వ్యక్తి, ప్రోటోకాల్ని ఫాలో అయ్యేలా చేస్తారన్నట్టు. ఆర్మీ నుంచి ఉంటారు, నేవీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ నవ్య షెకావత్ ఎవరు అంటే ఆర్మీ నుంచి ఫస్ట్ ఉమెన్. ఈ ఏడీసీగా ఓవరాల్ ఫస్ట్ ఉమెన్ అంటే మీకు సోలంకి అని చెప్పేసి వస్తుంది, కన్ఫ్యూజ్ కావద్దండి. సోలంకి వంశం కూడా మీకు హిస్టరీలో వచ్చింది కదా. సబాషల్, శ్రీనగర్ సెంట్రల్ జైలుకి వెరీ ఫస్ట్ టైం కాశ్మీర్ మహిళ నాయకత్వం వహించింది. ఇటువంటి ఎగ్జామ్లో ప్రశ్న వస్తుంది, కాశ్మీర్ మహిళలు ఎప్పుడు ఎగ్జామ్లో అట్రాక్ట్ అవుతారు, అందుకే
లడక్ కూడా, లేదా నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా. ఆర్ఎం నాచమ్మే అని చెప్పేసి కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి నాయకత్వం వహించిన ఫస్ట్ మహిళ. కైగా ఫ్రమ్ కర్ణాటక అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి, ఈ డిఫెన్స్ నియామకాలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కొన్ని ఉంటాయి కదా, వాటికి కావచ్చు, లేదా రక్షణ రంగ సంస్థలు కావచ్చు, చాలాసార్లు ఎగ్జామ్లో ప్రశ్న వస్తుంది. ఐబీ చీఫ్ ఎవరు, రా చీఫ్ ఎవరు, సిఆర్పిఎఫ్ చీఫ్ ఎవరు, ఎన్ఐఏ చీఫ్ ఎవరు. సో అట్లా వస్తుంది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి. మీకోసము ఒక్క దగ్గర రాయడం జరిగింది. అశుతోష్ దీక్షిత్ అని చెప్పేసి వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. ధీరజ్ సేతు ఆర్మీ. సో ఆర్మీ ధీరుడు అంటాం, ధీర అని చెప్పేసి ఆర్మీ. రామ్ చరణ్ కాదు. కృష్ణస్వామి నాథన్ నేవీ చీఫ్. కృష్ణస్వామి అంటే సో నేవీ చీఫ్ అని చెప్పేసి, ఆర్మీ చీఫ్ అంటే ధీరజ్ సేత్ అని చెప్పేసి. సో ఎయిర్ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ మీకు అశుతోష్ దీక్షిత్ అని చెప్పేసి పిలుస్తాం. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని చెప్పేసి అమిత్ గార్గ్. క్రైమ్ ఇండియాలో అమితంగా ఉంటాయి, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఐబీ చీఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో మహిత్ దీక్షిత్. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యొక్క చీఫ్ పర్సన్గా ప్రజెంట్ అలోక్ వర్మ పనిచేస్తున్నాడు. ఈయన తర్వాత 27 ఇయర్, నెక్స్ట్ ఇయర్ 31 మార్చ్ నుంచి అమిత్ కుమార్ వస్తాడు. సో ప్రజెంట్ అలోక్ వర్మనే ఉన్నాడు. ఎన్ఎస్ రాజసుబ్రహ్మణ్య సిడిఎస్ చీఫ్గా వచ్చిండు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. బాలసుబ్రహ్మణ్యన్ ఇది వేరు మనకైతే. శత్రుజిత్ సింగ్ కపూర్ ఐటీబీపీ ఇండో టిబెటన్. ప్రవీణ్ కుమార్ బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. రాకేష్ అగర్వాల్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ. ఇట్ ఈస్ ఎ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ బాడీ ఫర్ టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పేసి పిలుస్తాం భారతదేశం లోపల. చెప్పాలంటే ఫుల్ చెప్పవచ్చు. సిబిఐకి జనరల్ కన్సెంట్ అవసరం ఉంటుంది రాష్ట్రంలో కేసు విచారణ కోసము. ఎన్ఐఏకు ఏం అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళి విచారణ చేయవచ్చు. నెక్స్ట్ బాలసుబ్రహ్మణ్యన్ ఏఈఆర్బీ చైర్పర్సన్. బాలసుబ్రహ్మణ్యం ఎవరు, నీతి ఆయోగ్ యొక్క ఫుల్ టైం మెంబర్. రాజా సుబ్రమణి సిడిఎస్ యొక్క చీఫ్. యూపీ రాజీవ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క డైరెక్టర్. ఇక్కడ రాకెట్స్ మనం తయారు చేస్తాం కదా. యూఆర్ రావు లోపల శాటిలైట్ తయారు చేస్తాం. సౌరభ్ విజయ్ ఇండియా ఏఐ మిషన్ సిఇఓ, దాంతోపాటు ఆధార్ సంస్థ యొక్క సిఇఓ ఇతనే. ముత్తు చలియన్ షార్ డైరెక్టర్గా వచ్చిండు. ప్రసూన్ జోషి ప్రసార భారతి. సో ప్రసార భారతి అని చెప్పేసి ఈ దూరదర్శన్ అండ్ ఆల్ ఇండియా రేడియో యొక్క మదర్ బార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. సో రాజేష్ కుమార్ డిఆర్డిఓ వైస్ చైర్పర్సన్. డిఫెన్స్ సెక్రటరీ వాస్తవంగా, బట్ అడిషనల్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది డిఆర్డిఓ చీఫ్ అని చెప్పేసి. ఇవన్నీ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న అపాయింట్మెంట్స్ అండి. ఇట్లా చదువుకుంటే నీకు ఏంటి ఉపయోగం అంటే, నీ ఎంబీబీఎస్ గ్రూప్ 2 సిలబస్లో ఈ డిఆర్డిఓ గురించి ఉన్నది, ప్రసార భారతి కూడా ఉన్నది, ఐసీటీ లెసన్లో ఉన్నది. సో నీకు ఇవన్నీ పనికి వస్తాయి. నెక్స్ట్ అండి, వీళ్ళు భారతీయులే కానీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఎన్నికైనలు కాబట్టి ప్రశ్నల్లో కనిపిస్తారు. మనం వాళ్ళని గుర్తుపెట్టాలి అంతే. మనం వాళ్ళ యొక్క నియామకం కావాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం గుర్తుపెట్టాలి. రఘురామ్ రాజన్ అండి, ఈయన ఈ అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఉంది కదా, మన ఆర్బీఐ లెక్క కొన్ని కమిటీలు నియామకం చేసింది. అందులో ఫేమస్ కమిటీ బ్యాలెన్స్ షీట్ అని చెప్పేసి ఎలా ఉండాలి పాలసీ అని రఘురామ్ రాజన్ చెప్పినట్టే అమెరికా వింటది. కునాల్ షా వాట్సాప్ యొక్క గ్లోబల్ హెడ్గా వచ్చిండు. నీలకంఠ మిశ్రా వరల్డ్ బ్యాంకులో ఇండియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియామకం పొందిండు. బిమల్ ఎన్ పటేల్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ. సో ఇది యుఎన్ఓ యొక్క ఈ సముద్రాల న్యాయస్థానం అని చెప్పేసి పిలుస్తామండి. జడ్జిగా వేయండి మనోడే, బిమల్ ఎన్ పటేల్. నెక్స్ట్ వివేక్ అగర్వాల్ చూస్తే ఎఫ్ఏటిఎఫ్ యొక్క ఉపాధ్యక్షుడు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ మనీ లాండరింగు, ఉగ్రవాదానికి ఫండింగు లాంటివి లేకుండా ఎఫ్ఏటిఎఫ్ చూస్తుంది. అందులో బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి, గ్రే లిస్ట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం చాలాసార్లు. నెక్స్ట్ కుల్జిత్ కౌర్ మర్హాస్ అని చెప్పేసి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అండి. దేనికి అంటే ఈ ఉల్క శాస్త్రంలో స్కాలర్షిప్ వచ్చింది ఈమెకు. ఓవరాల్ థర్డ్ ఇండియన్, బట్ ఉమెన్నే చూస్తే ఫస్ట్ ఇండియన్. బి రవీంద్రన్
యుఎన్ఓ యొక్క ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ప్యానెల్ ఇన్ ఏఐ మీద కొన్ని ప్యానెల్స్ ఏర్పాటు చేసిండు. దానికి చైర్పర్సన్గా బి రవీంద్రన్ అని చెప్పేసి సెలెక్ట్ అయ్యిండు. ఇది కూడా వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్ ఫర్ యూ. నెక్స్ట్ పిఎం ప్రెసిడెంట్ అండి. ఇది కూడా మ్యాచింగ్ పర్పస్ ఇవ్వచ్చు అండి. ఫస్ట్ సెర్గీ కొరెట్స్కీ అని చెప్పేసి ఉక్రెయిన్ ప్రధాని. సో యూలియా రాజీనామా చేసింది కాబట్టి ఉక్రెయిన్ ప్రధానిగా సెర్గీ కొరెట్స్కీ వచ్చిండు. సో ఉక్రెయిన్ ఉక్కు తాగుతావా? నో, సెరిగో తాగుతా, అట్లా గుర్తుపెట్టుకో. అండి బర్మింగ్హామ్ అని చెప్పేసి యూకే ప్రధాని. వై బికాస్ కీర్ స్టార్మర్ రాజీనామా చేసిండు. సో బర్మింగ్హామ్ వచ్చేసి లండన్ తర్వాత 2వ పెద్ద సిటీ ఇన్ యూకే కాబట్టి, సో బర్మింగ్హామ్ యూకే కాబట్టి అండి బర్మింగ్హామ్ యూకే ఈజీగా గుర్తుంటుంది కదా మీకు. నెక్స్ట్ అబీ అహ్మద్ అని చెప్పేసి ఇథియోపియా ప్రధాని అండి. ఈయన ఎందుకు ఫేమస్? 2019లో నోబెల్ పీస్ అవార్డు వచ్చింది. ఇథియోపియా ఎరిత్రియా అని చెప్పేసి కొట్టుకుంటే వద్దు అని చెప్పేసి శాంతియుతం చేసింది కాబట్టి అవార్డు వచ్చింది. సో ఇది ఇలా గుర్తుంటుంది. డిఎస్సి వాళ్ళకి ఐడియా ఉంటుంది, కొత్త పేర్లు పాత పేర్లు అని చెప్పేసి వెరీ ఫేమస్ జీకే టాపిక్ వాళ్ళకి. ఇథియోపియా యొక్క పాత పేరు అబిసిసియా అంటాం. ఏమంటాం? అబిసిసియా అని చెప్పేసి. ఈ అబిసిసియాలకి అబి తీసుకోండి, అబియు అని చెప్పేసి పిలుస్తాం. దట్స్ ఫర్. అలీహు ఖతిమ్ ఆల్ జైదీ. ఈ జైదీ అంటేనే ఇరాక్, మనకి ఇరాక్ యొక్క ప్రధాని. ఇరాక్ అధ్యక్షుడు మళ్ళీ నిజార్ అమేది. సో 2 కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ. ఈ అతిపిన్న వయస్కుడు కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి ఆల్ జైదీని. నెక్స్ట్ యోవేరి ముసేవే ఉగండా అధ్యక్షుడు. ఉగండా లిండా. మిన్ అంగ్ అని చెప్పేసి మయన్మార్ మిన్ అంగ్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకు గుర్తుంటుంది. తోలం వియట్నాం. ఎంత ప్రయాణం తోలం అంతే, తోలం మేము, మీ ఇంటికి మేము తోలం. వియట్నాం ప్రయత్నం గుర్తుంటుంది. ఫన్నీగా ఉన్నా చెత్తగా ఉన్నా ఎగ్జామ్ హాల్లో కంపల్సరీ గుర్తుకొస్తుంది. ఒక 2 times వీడియో చూడండి. ఇది యాపే కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు వ్యూస్తోని. ఇన్ఫ్యాక్ట్ మీకు చాలా బాగా అయితే గుర్తుంటుంది, ఎగ్జామ్ హాల్లో చేస్తారు. చిలీ అధ్యక్షుడు జోస్ ఆంటోనియో కాస్ట్రో అని చెప్పేసి పిలుస్తాం. నేపాల్ అతి పిన్న వయస్కున్న పిఎం బాలేంద్ర షా. ఈ పాలు తాగడము, ఈ బాలుడు 2 సేమే. తారిక్ రెహమాన్. ఈ పేర్లోనే బంగ్లాదేశ్ కనిపిస్తుంది నాకైతే. మీకు అనిపిస్తుందా అండి? కనిపిస్తుంది. బంగ్లా ప్రధాని అని చెప్పేసి పిలుస్తుంది. మియా మోట్లీ బార్బడోస్ ప్రధాని, 3వసారి కాబట్టి ఫోకస్ చేయండి. ఈయన ఫేమస్ అండి. రాబ్ జటెన్ నెదర్లాండ్ యొక్క పిన్న వయస్కుడు, మా స్వలింగ సంపర్కుడు కాబట్టి కొద్దిగా కాంట్రవర్సీ కాబట్టి ఎగ్జామ్లో వస్తుంది. జాన్సన్ అని చెప్పి స్లోవేనియా పిఎం, 4వసారి కాబట్టి చెప్పలేం. ఉమెన్స్ అండి. వీళ్ళు ఉమెన్స్ పిఎంలు అధ్యక్షులు. కోకా ఫుజిమోరి పెరు అధ్యక్షురాలు. మెట్టే ఫ్రెడరిక్ డెన్మార్క్ ప్రధాని, 3rd time అటు. ఇంకా లారా వర్జీనియా ఫెర్నాండెస్ కోస్టారికా అధ్యక్షురాలు, 2వ మహిళ. ఫస్ట్ టైం మహిళ కాదు. కోస్టారికా వర్జీనియా, డెన్మార్క్ ఫ్రెడరిక్. సో అట్లా చదవండి. పెరు మోరు. అదర్స్ అండి. వీళ్ళు వేరే, ఇంకా ఈ పాలిటీ కాదు ఎకనామీ కాదు, అదర్స్ ఇంటర్నేషనల్ అట. మళ్ళీ ఖలీలుర్ రెహమాన్ బంగ్లా యొక్క విదేశాంగ శాఖ మంత్రి. ఫోకస్ చేయండి, ప్రశ్న వస్తుంది. యుఎన్ఓ యొక్క 81st జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి చాలాసార్లు ప్రశ్న వచ్చింది ఎగ్జామ్లో. ఫోకస్ చేయండి. సో ముస్లింలు ఇటువంటిది ఘనత వచ్చినప్పుడు ఎగ్జామ్లో ప్రశ్న వస్తుంది. ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో. కెవిన్ వార్షు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ గవర్నరు, మన ఆర్బీఐ గవర్నర్ ఎట్లనో అక్కడ అట్లా. సుషాన్ కోయిల్ ఆస్ట్రేలియా తొలి మహిళా ఆర్మీ చీఫ్ అండి. ప్రశ్న వస్తుంది. జోహ్రాన్ మమ్దాని అని చెప్పేసి న్యూయార్క్లో తొలి ముస్లిం మేయర్. ఇటువంటి ప్రశ్నలు కొన్నిసార్లు ఎగ్జామ్లో కనిపిస్తున్నాయి. తొలి మహిళ, తొలి ముస్లిం మేయర్ ఇటువంటివి కనిపిస్తున్నాయి కాబట్టి ఫోకస్ చేయండి. అదర్స్ ఇండియా అండి. వీళ్ళు ఏ కేటగిరీ కింద రారిగా. భరత్ కేరా ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ యొక్క సెక్రటరీ. సుదర్శన్ పట్నాయక్ ఈ సెన్సెస్ యొక్క బ్రాండ్ అంబాసిడర్. దినేష్ త్రివేది బంగ్లాదేశ్కి హై కమిషనర్. విక్రమ్ దొరైస్వామి చైనాకి రాయబారి. సచిన్ యుఎన్ రోడ్ సేఫ్టీ కోసము ఇతను ఎన్నికయ్యాడు, ప్రచార కార్యకర్త అని చెప్పేసి పిలుస్తాం. విపుల్ సౌదీ అరేబియాకి రాయబారి. శ్రేయస్ అయ్యర్ ఇండియన్ ఫార్ములా 1కి రాయబారి. అమేలియో వాల్వర్డే అని చెప్పేసి ఫుట్బాల్ కోచ్ ఉమెన్ టీము. స్టోర్డు మారిజ్నే అని చెప్పేసి హాకీ కోచ్ ఉమెన్. ఇవి 2 కూడా ఫేమస్ అండి. ఫుట్బాల్, హాకీ కోచులు ప్రశ్నలు వస్తున్నాయి ఉమెన్స్ టీమ్స్కి. ఒకసారి చూడండి సరిపోతుంది.
ఉమెన్ ఈ అదర్స్లో ఉమెన్ అండి. నివేదిత దూబే అని చెప్పేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తొలి మహిళా డైరెక్టర్గా నియామకం పొందింది. సో ఇది మీకు అపాయింట్మెంట్స్ అండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీ ఎగ్జామ్ డిసెంబర్ 15 తర్వాత ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సరే, ఇన్ఫ్యాక్ట్ ఈ ఎస్ఐపిఎస్ తెలంగాణలో కూడా డిసెంబర్ తర్వాతనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో మీరు వీటి మీద ఫోకస్ చేయాలంటే జనవరి నుంచి జూలైకి ఇంకేమన్నా ఉన్నాయని చెప్పేసి అత్యాశ పడకండి. ఇవి సరిపోతాయి ఎగ్జామ్ లోపల. మీరు ఎగ్జామ్స్లో క్వశ్చన్ కవర్ చేస్తారు కంపల్సరీ. ఈ ఆగస్టు అండ్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ బాగా ఫోకస్ చేయండి. ప్రతి నియామకం మీదే, అప్పుడే జాబ్ మీద అవుతుంది. సో ఓకేనా? సో మనం నెక్స్ట్ క్లాస్లో ఈ రిపోర్ట్స్ని, ఇంతకుముందు మన 2024 ఎగ్జామ్స్ అప్పుడు మీరు గుర్తుంటుందా, బోర్డు మీద కోడ్స్ చెప్పిన, అంటే ఏ ర్యాంక్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ ఇండెక్స్ పేరు వస్తుంది, ఇండియా ర్యాంక్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలని వస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో రేపు డిస్కస్ చేద్దాం. డైలీ 1 టాపిక్ అండి. మీకు ఆగస్టు 20 లోపు ఇది సబ్జెక్ట్ వైజు అంతా అయిపోతుంది. జూలై వరకు మనం కవర్ చేస్తున్నాం యాప్లో. తర్వాత మనము ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 మాసాలు అయిన తర్వాత నవంబర్ లాస్ట్ వీక్లో కవర్ చేద్దాం. ఆ 4 మాసాలని ఎక్కువ ఫోకస్ చేయండి. మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.